సరే నువ్వు నీకు ఎలాగో నువ్వు ఒక కమెడియన్ యాక్టర్ అవ్వాలనుకుంటున్నావు కాబట్టి ఇప్పుడు దానికే ఆడిషన్స్కి వచ్చావు అనుకుందాం. నేను అడుగుతాను చెప్పు. నువ్వు ఎలాగో ఆ ఇంటర్వ్యూ వద్దంటున్నావు కదా. అవును. సరే నన్ను నవ్వించు. ఏదన్నా నీకు వచ్చిన కామెడీ డైలాగ్ ఏదన్నా చెప్పు. అంటే ముందే చెప్తారు కదా ఇది చెప్పాలంటే అది చెప్తాను. నువ్వు ఆడిషన్స్ ఆల్రెడీ వెళ్ళి అటెంప్ట్ అయ్యావా? ఎలా జరుగుతాయి అవి నాకు తెలియదు. నేను ఇప్పుడు వెళ్ళా నిజంగా. నేను యాంకర్ అంతే. నేను ఎందుకు వెళ్తాను యాక్టింగ్కి? నాకు తెలియదు. వెళ్ళగానే ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఏం అడుగుతారు? మీరు పెద్ద క్యూట్ అది గుంపు. ఓకే. అలాగే పిలుస్తారు, మనకు ఒక స్క్రిప్ట్ ఇస్తారు. నేను ముందే ప్రిపేర్ అవుతా, ఇది చెప్తామని ముందు రోజు ప్రిపేర్ అవుతా. వాళ్ళు ఇచ్చింది చెప్పాలా, మనం ప్రిపేర్ అయింది చెప్పాలి? వాళ్ళు ఏమి ఇయ్యరు, మనకు వచ్చింది చేయాలి ముందు రోజు. అయితే వాళ్ళు ఎమోషన్స్ అది అన్ని అడుగుతారు, ఇట్లా ఇట్లా చేయాలి. ముందు రోజు ఒక స్క్రిప్ట్ ప్రిపేర్ అయిపోతా. ఆ స్క్రిప్ట్ బాగా ప్రిపేర్ అయ్యి పోయి ఆడ యాక్టింగ్ చేస్తా. ఓకే. కథ రాసుకుంటారు, పంపుతారు అంతే. మరి సెలెక్ట్ అవ్వలేదా నువ్వు ఇప్పటి వరకు? ఏమో సెలెక్షన్ వాళ్ళు నన్ను ఎవరు పిలవలేదు ఇంతవరకు. లైక్ అన్ని ఆన్లైన్ ఆడిషన్సే. ఓకే. ఆన్లైన్లో ఇచ్చావు? ఆన్లైన్లో ఇచ్చిన, ఆఫ్లైన్లో ఇవ్వలేదు. ఓకే. మరి ట్రై చేయాల్సింది కదా. చేస్తా, ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తా. మీరు ఉన్నారు మీ ఇంటర్వ్యూ ద్వారా ఫేమస్ అయ్యి.